వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ట్రంప్ ఒక ప్రకటన చేశారు, మీరు అందరు చూసే ఉంటారు నిన్న మన మీడియాలో. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పైన అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశాలని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ గారు. ఎంత మాట్లాడదాం. నమస్తే సాగర్ గారు. నమస్తే సాగర్ గారు, మీరు న్యూస్ ఫాలో అయి ఉంటారు రైతు సంఘం నాయకులుగా. భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే దానిపైన 18%, భారతదేశంలోకి ఇంపోర్ట్ అయ్యే వాటిపైన 0% ట్యాక్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కారణంగా భారతదేశంలో రైతాంగం పైన కానీ వ్యవసాయ రంగం పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? వాస్తవంగా ఇప్పుడు ట్రంప్ ప్రకటన తర్వాత భారతదేశంలోని చాలా మీడియా చెప్తున్నటువంటిది, ఇప్పుడు మోడీ వ్యవహరించినటువంటి తీరు వల్లనే ట్రంప్ దిగొచ్చిండు అనేటువంటిది కొంత మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏంటంటే గతం నుంచి ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. రెండు రకాల ఒత్తిళ్ళు. ఒకటి, మీ దేశంలోనికి మా వస్తువులు వస్తే ట్యాక్స్ మీ దేశంలో ఎక్కువగా ఉంది కాబట్టి మీ దేశంలో నుంచి మా దేశంలోనికి అంటే అమెరికాలోకి, భారతదేశం నుంచి అమెరికాలోకి వచ్చేటువంటి వస్తువుల మీద నేను టారిఫ్లు పెంచుతా అని చెప్పి 25% టారిఫ్లు పెంచాను. రెండవది ఏంటిది, మీరు ఆయిల్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు, రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు అని నేను అడిగితే మీరు వినలేదు కాబట్టి దానికి బదులుగా మళ్ళొక 25% ట్యాక్స్ని నేను పెంచుతున్నా అని చెప్పి 50% ట్యాక్స్ చేశాను. ఏకపక్షంగా ప్రకటించారు. ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పష్టమైనటువంటి ప్రకటన, ఈ అంశాల్లో ఇట్లా అగ్రిమెంట్ కుదిరింది అనేటువంటిది. పార్లమెంటు జరుగుతుంది, పార్లమెంట్లో దాన్ని పెట్టడం కానీ, ఆమోదం తీసుకోవడం కానీ, ఇట్లా జరుగుతుందని ఒక చర్చ పెట్టడం కానీ, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలకు వివరించడం కానీ, ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగానికి గతంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఉన్నారు, సంతకం పెట్టి ఇచ్చి ఉన్నారు. ఆ హామీల్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగం దగ్గర చర్చించడం కానీ ఏం ఇంపాక్ట్ ఉంటుంది, ఇట్లాంటివి ఏది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, 18% మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి వస్తువులు ఏవైనా కానీ 18% ట్యాక్స్ ఉంటుంది. అమెరికా నుంచి మన దేశంలోనికి ఏ వస్తువు వచ్చినా దాని మీద 0 ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడైంది కాదు, ఇంతకంటే ముందు నుంచే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి, మన భారతదేశంలోని రైతాంగం యొక్క జీవితాల్ని ఫణంగా పెట్టి అమెరికాకు మన దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని, రైతాంగం యొక్క జీవితాల్ని ఫణంగా పెట్టేటువంటి కార్యక్రమం గతంలోనే మొదలైంది. అంటే రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వము రైతాంగాల్ని సంబంధించి ఫలంగా పెట్టారు అంటే ఎట్లా, కొద్దిగా వివరిస్తారా మా ప్రేక్షకులకు? గతంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ మన దేశంలో 4 రోజుల పర్యటనకు వచ్చారు. అవును. ఆ సందర్భంగా మన దేశంలోనికి, అంటే విదేశాల నుంచి మన దేశంలోనికి వస్తున్నటువంటి ఆయిల్, అంటే తినే నూనె ఏదైతుందో దానికి సంబంధించినటువంటి నూనె గింజలు మన దేశంలోనికి రావాలని అంటే, ముడి చమురు కానీ నూనె గింజలు కానీ మన దేశంలోనికి రావాలంటే 27% ట్యాక్స్. దాన్ని ఆ సందర్భంలోనే ఒక 10% తగ్గించేశారు. అంటే ఇప్పుడు 17% ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. విదేశాల నుంచి ముడి చమురుని డైరెక్ట్గా తీసుకొచ్చేసి మన అదాని లాంటి కంపెనీలు కానీ, లేదా పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఓడరేవుల దగ్గరనే పాకెట్లు కానీ, పెద్ద నూనె పీపాలలో కానీ తయారు చేసి అమ్మేస్తారు. అరే, ట్యాక్స్ తగ్గించేస్తే విదేశాల నుంచి నూనె వస్తే మనకు వినియోగదారులకు ఏమైనా ఉపయోగపడుతుందేమని ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదేం జరగదు, మనకేమి రేట్ ఏమి తగ్గదు, ప్రజలకు రేటు తగ్గరు. అదాని లాంటి వాళ్ళకు లేదా కంపెనీల వాళ్ళకు లాభం చేకూడదు. అంటే విదేశాల్లో తక్కువ రేటుకు తీసుకొచ్చేసి ఇక్కడ ప్యాకెట్లు చేసేసి ఇక్కడ అమ్ముకుంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి. మరి నష్టం ఎవరికంటే మన రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర వేరుశెనగ పండించేటువంటి రైతాంగానికి, నువ్వులు పండించే రైతాంగానికి, కుసుమలు పండించేటువంటి రైతాంగానికి, తర్వాత పామాయిల్, ఇప్పుడు మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో పామాయిల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, పెరుగుతుంది. పామాయిల్ పండించేటువంటి రైతాంగానికి, కొబ్బరి మన దేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మన దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది, తర్వాత కేరళ లాంటి రాష్ట్రాల్లో కానీ చూస్తే మనకు ఈ కొబ్బరి పండించేటువంటి రైతాంగానికి, నూనె దినుసులు పండించేటువంటి రైతాంగానికి అందరికీ కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు పామాయిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 24,000 దాకా టన్ను పామాయిల్ గెలలు పోయింది. ఇప్పుడు ఎంత ఉంటుంది, 15-16 వేలు కూడా ఉండదు. ఆయిల్ విదేశాల నుంచి వస్తే దీన్ని డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వేరుశెనగలు కానీ, కుసుమలు కానీ, నువ్వులు కానీ, ఇట్లాంటి నూనె దినుసులు పండించేటువంటి రైతాంగానికి నష్టం జరుగుతుంది. రెండవది చేసింది ఏంటంటే, ఆగస్టు 15వ తేదీ నాడు ఎర్రకోట సాక్షిగా
నేను ఈ ట్యాక్స్లన్నింటి నుండి రైతాంగానికి ఒక గోడలాగా నిలబడతా అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ప్రకటించినటువంటి 2 రోజులకే పత్తి మీద ఉండేటువంటి దిగుమతి సుంకం 11% ఉండేది మనకు. ఆ 11% సుంకాన్ని పూర్తిగా తీసేసి 0 చేసేసారు. ముందు 1 నెల రోజులు అన్నారు, తర్వాత నవంబరు దాకా అన్నారు, అది ఇప్పటిదాకా తీసేయలేదు. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. పత్తి మీద ఉండేటువంటి దిగుమతి మీద ఉండేటువంటి సుంకాన్ని 11% తీసేశారు. ఆ రోజు తీసేసిన రోజు నుంచి మీరు ఈ రోజు వరకు కనుక చూసుకుంటే, ఆ రోజు గత సంవత్సరంలో $199 మిలియన్ పత్తి బేళ్లు మన దేశానికి వస్తే ఇప్పుడు $377.90 మిలియన్, అంటే $378 మిలియన్ మన దేశంలోనికి వచ్చింది. అంటే ఎంత? $178 మిలియన్ పత్తి అదనంగా పత్తి బేళ్లు మన దేశంలోనికి వచ్చింది. అరే పత్తి మన దేశంలోనికి వస్తే ఏమైంది? తక్కువ రేటుకి వస్తుంది కదా, బట్టలు తక్కువకి వస్తాయి, తగ్గుతుందేమో అనేటువంటి భ్రమ కూడా ఉంటుంది మధ్య తరగతిలో. మనకేం తగ్గదు. ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ల చేతుల్లో ఉండేటువంటి మిల్లులు, వాళ్లకు ఉపయోగం జరుగుతుంది. నష్టం ఎవరికి జరుగుతుంది? ఈ దేశంలో 50 లక్షల కుటుంబాలు పత్తి సాగు మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో, మన తెలంగాణ లాంటి రాష్ట్రంలోనే దాదాపు 50 లక్షల ఎకరాలలో పత్తి సాగు అవుతుంది. ఇప్పుడు పక్కన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ అత్యధికంగా పత్తి సాగు అవుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ పత్తి రైతుల యొక్క రేటు, మద్దతు ధర, నిర్ణయించిన మద్దతు ధర కూడా అమలు కాదు. ఈ పత్తి రైతులని డిస్కరేజ్ చేసడానికి, అంటే వీళ్ళని పత్తి నుంచి డైవర్ట్ కావడానికి చేస్తున్నది ఏంటంటే 2 స్కీములు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఒకటి కిసాన్ కపాస్ యాప్ అనేటువంటిది ఒకటి పెట్టింది. అంటే నువ్వు పత్తి అమ్మాలంటే, పండించి 6 కాలం కష్టపడి పండించినటువంటి పత్తిని అమ్మాలనంటే నువ్వు యాప్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుని నీకు ఏ మార్కెట్ కేటాయిస్తే, లేదు ఏ CCI కొనుగోలు కేంద్రం కేటాయిస్తే అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలి. ఇందులో తప్పే ఉంది? ఇక్కడ ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఒక మండలంలో ఉన్నాడు ఆయన. నువ్వు యాప్ లో నమోదు చేసుకోవాలి. నీకు ఎక్కడ కాలిందో అక్కడ ఇస్తుంది. ఈ నుంచి అక్కడ దాకా పోవాలి. ఏది 20 కిలోమీటర్లు, 30, 50, 100 కిలోమీటర్లు పోతాడు. పోయిన తర్వాత అక్కడ ఏమంటాడు? తేమ కొంచెం ఎక్కువ ఉంది, ఇది నేను కొనను అంటాడు. ఇక్కడ నుంచి ఆడికి ట్రాన్స్పోర్ట్ పోయింది, మళ్ళా తీసుకురాలేడు. కారు చౌకగా అక్కడనే అమ్ముకోవాలి తక్కువ రేటుకి. అంటే మద్దతు ధర నిర్ణయించిన, నువ్వు 8,810 రూపాయలు నువ్వు మంచి పత్తికి నిర్ణయించిన మద్దతు ధర ఏదైతుందో అదే అమలు కాదు. అప్పుడు 5,000కు 6,000కు అమ్ముకుంటారు ప్రైవేట్ వాళ్ళకు. అందులో అసలు యాప్ అనేటువంటిది అత్యధిక మంది చదువు రానటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు దాంట్లో నమోదు చేసి, అంటే ఏంటిది, దీని పర్పస్ ఏంటిది? నువ్వు పత్తి పండించిండు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేయాలి. చేయడానికి ఇన్ని నిబంధనలు ఎందుకు పెట్టాలి? యాప్తో పనేముంది? నువ్వు ఇబ్బందిని పెట్టి వీళ్ళని డైవర్ట్ చేయడానికే ఇది తీసుకొచ్చు. రెండవది ఏంటంటే, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం చేశారు. మద్దతు ధర కంటే తక్కువకు, అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేటప్పుడు ఆ రేటుని మేము ఇస్తాము అనేది కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించింది. ఎట్లా కొంచెం వివరించరా దాన్ని? ఇప్పుడు నేను పత్తి అమ్మడానికి వెళ్తాను, CCI దగ్గర కాకుండా బయట ఒక వ్యాపారస్తుడి దగ్గర అమ్ముతాను. అక్కడ 8,110 రూపాయలు కాకుండా 7,000 రూపాయలకు అక్కడ అమ్ముడు పోయింది. అంటే 1,110 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేను ఇస్తా అనేటువంటి స్కీమ్ ను పెట్టింది. మంచిది కదా రైతులకు? అది బాగా అనిపిస్తుంది జనరల్ గా చూస్తే. అంటే దీని అంతరార్థం ఏంటంటే, క్రమంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు ఆపేసి ప్రైవేట్ వాళ్ళకు ప్రోత్సహించేస్తారు. అంటే పత్తి కొనుగోలు బాధ్యత నుంచి మన కేంద్ర ప్రభుత్వం తప్పుకునే దానికోసం ఈ స్కీమ్ ని తీసుకొని వచ్చింది. లాంగ్ టర్మ్ లో ఇక ప్రభుత్వం కొనదు. ఇక పత్తి కొనుగోలు బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునే దానికోసం గతంలో తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు ఏవైతున్నాయో ఇవన్నీ అందులో భాగంగా వచ్చినటువంటివి. అంటే మార్కెట్ వ్యవస్థ, ప్రభుత్వ రంగము కొనుగోలు బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునేటువంటి కార్యక్రమం. ఎవరు చేయాలి ఇవి? డైరెక్ట్ నువ్వు కార్పొరేట్లకు అమ్ముకోవాలి, మార్కెట్ లో అమ్ముకోవాలి, నీకు బాగా లాభాలు వస్తాయి. అప్పుడు పెట్టిన దీంట్లో అదొక భాగం అన్నమాట. అంటే క్రమంగా విదేశీ, స్వదేశీ, బహుళజాతి కంపెనీలు ఏవైతున్నాయో కార్పొరేట్ కంపెనీలను వాళ్లకు మొత్తం వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఇది రెండవ కార్యక్రమం. అంటే ఇక్కడ అమెరికా ఎందుకంత ఒత్తిడి చేస్తుంది ఇప్పుడు? ఎందుకని అంత ఒత్తిడి చేస్తున్నానంటే, ఇప్పుడు చైనా మీద వాళ్ళు ఆంక్షలు పెట్టడం, ఒత్తిడి చేయడం ప్రారంభించిన తర్వాత నీ దగ్గర నుంచి నేను సోయా గాని, మొక్కజొన్నలు గాని కొనను అని అన్నారు.
కొనకుండా ఎక్కడి నుంచి కొంటున్నారు? బ్రెజిల్ నుంచి కొనుగోలు చేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా కొనుగోలు చేస్తున్నారు. అంటే అత్యధిక మార్కెట్, అత్యధిక కొనుగోలు చేసేటువంటిది చైనా దేశం. వాళ్ళు కొనుగోలు చేయకుండా పోయింది. రైతాంగంలో ఇక్కడ మనలాగా చిన్న రైతులు కాదు, పెద్ద రైతులు, అమెరికాలో లక్షల ఎకరాలు ఉండేటువంటి రైతులు, వాళ్ళు మొత్తం ఉత్పత్తులన్నింటినీ అక్కడ ఆగిపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మార్కెట్ వెతకాలి. వాళ్ళ వ్యవస్థని బాగు చేయడం కోసం, వాళ్ళ రైతాంగాన్ని బాగు చేయడం కోసం ఇక్కడ మనం మీద వాటిని రుద్దాలి. కాబట్టి మన మొక్కలు కొనుగోలు చేయడానికి అంగీకరించాలి, పత్తి కొనుగోలు చేయడానికి అంగీకరించాలి, సోయా కొనుగోలు చేయడానికి అంగీకరించాలి, తర్వాత వాళ్ళ మాంసము కొనుగోలు చేయడానికి మనం అంగీకరించాలి, వాళ్ళ పాలు మనం కొనుగోలు చేయడానికి అంగీకారం తెలపాలి. జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే, కాస్త మిడిల్ క్లాస్గా ఉండేటువంటి వాళ్ళు, వీటన్నిటికి సంబంధం లేనటువంటి వాళ్ళు, మంచిదే కదా అక్కడ నుంచి తక్కువ రేటుకి వస్తాయి, మంచిదే కదా, ఉపయోగపడుతుంది కదా అని అనిపిస్తుంది. అది తక్కువ రేటుకి ఏమి మన దగ్గరికి రావు, వినియోగదారుడి దగ్గరికి రావు. కొనుగోలు చేసింది ఇది $178 మిలియన్ పత్తి అదనంగా బీళ్లు దిగుమతి చేసుకున్నారు. ఏమైనా మన బట్టల రేటు తగ్గినాయి? ఏమీ తగ్గలేదు. మన నూనె ఇప్పుడు మన తినే నూనె రేట్ ఏమైనా తగ్గిందా? ఏమీ తగ్గలేదు. అంటే అక్కడ నుంచి వచ్చేటువంటి వస్తువుల వల్ల మన రేట్లు ఏమి వినియోగదారుడికి ఏమి తగ్గవు, కానీ లాభాలు మాత్రం కంపెనీలకు పోతాయి. నష్టాలు మాత్రం ఈ వ్యవసాయం మీద, ఈ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి రైతాంగానికి జరుగుతుంది, తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పటికే మన దగ్గర ఇప్పుడు కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తే ఎక్కడ 10,000 మంది రైతులకు తక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏ సంవత్సరం కూడా మనకు కనబడదు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మళ్ళీ వీటిలో వ్యవసాయ కూలీలు కానీ, కౌలు రైతులు కానీ, వీటన్నింటినీ నమోదు చేయకుండానే ఇవి కొనసాగుతాయి. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఇది మరింత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని మన రైతాంగం మీద వేస్తుంది. ఎందుకని వేస్తుంది అని అంటే, ఇప్పుడు పాలు ఉన్నాయి. అంటే చాలా మంది అనుకుంటున్నారు పాలు ఎందుకు రావట్లేదు విదేశాల నుండి అని అంటే, మన దగ్గర ఇప్పుడు 60% ట్యాక్స్ ఉంది. విదేశాల నుంచి పాలు గనక మన దగ్గరికి పాల ఉత్పత్తులు గనక రావాలని అంటే, ఇప్పుడు ₹1,00,00,000 పాలు పొడిని మనం దిగుమతి చేసుకుంటే దానికి 60% ట్యాక్స్, 1,60,00,000 అవుతుంది. బట్ రేట్ ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్నటువంటి రేట్ కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి విదేశాల నుంచి పాలు రాకుండా ఒక రక్షణగా నిలబడినటువంటిది పాల దిగుమతి మీద ఉన్నటువంటి ట్యాక్స్. ఇప్పుడు పత్తి కూడా అదే జరిగేది. ఇప్పుడు 100 కోట్ల పత్తి దిగుమతి చేసుకుంటే 11 కోట్ల అదనంగా ట్యాక్స్ పడేది. ఇప్పుడు ఆ 11 కోట్లు తీసేసినావు అంటే 11 కోట్లు ఎవరికి మిగులుతుంది? కొనుగోలు చేసినటువంటి బడా కంపెనీలకు మిగులుతుంది. ఇది ఎంత అంటే ఒక పెద్ద మొత్తంలో 1,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మిగులుతుంది. ఇది క్లియర్. 1,000 కోట్ల రూపాయలు ఆ మేరకు ఈ రైతాంగానికి నష్టం జరుగుతుంది క్లియర్గా. అంటే ఎవరికి మేలు జరుగుతుంది అని అంటే, అక్కడ నుంచి అమ్ముతున్నటువంటి ఆ రైతులకు కొంత మిగులుబాటు ఉంటుంది. ఏది అమెరికాలో ఉండేటువంటి రైతులు అంటే మళ్ళీ మన రైతుల్లాగా చిన్న సన్నకారు రైతులు కాదు, కార్పొరేట్ రైతులు, కార్పొరేట్ వ్యవసాయం చేసేటువంటి రైతులు, వాళ్ళకు మిగులుతుంది. లేదు దిగుమతి చేసుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు మిగులుతుంది. నష్టం ఎవరికైనా మన రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు పాల మీద ఆధారపడి ఉన్నటువంటి దాదాపు ఎక్కువ మంది చిన్న సన్న రైతులు కాకుండానే కొన్ని కోట్ల మంది రైతులు ఇక్కడ పాల మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఒక అమూల్ ఉంది, గుజరాత్ కంపెనీ. ఒక అమూల్ కంపెనీ రోజుకు 3 కోట్ల లీటర్లు సేకరణ చేసి 3 కోట్ల లీటర్లు అమ్ముతుంది కోఆపరేటివ్ లో. ఇప్పుడు మన దగ్గర నంది కంపెనీ ఉంది, అదే సొసైటీ ఉంది కర్ణాటక, వాళ్ళు 1 కోటి లీటర్లు సేకరణ చేసి 1 కోటి లీటర్లు అమ్ముతారు ఈరోజు. తమిళనాడు కోఆపరేటివ్ సొసైటీ, ఇప్పుడు మన హెరిటేజ్ లాంటిది ఉంది అనుకోండి, రోజుకు 25 లక్షల లీటర్లు సేకరణ చేసి 25 లక్షల లీటర్లు అమ్ముతారు. ఇవన్నీ కూడా సంక్షోభంలోకి వెళ్తాయి. ఇప్పుడు మన దగ్గర చిన్న చిన్న యాక్చువల్ గా మన ప్రభుత్వ రంగంలో విజయ గాని, లేదా కోఆపరేటివ్ లో ఉన్నటువంటి మదర్ డైరీ గాని, ముల్కనూరు డైరీ గాని, లేదా కరీంనగర్ డైరీ లాంటి ఇవన్నీ తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఎవరికి లాభం ఉంటుంది దీనివల్ల?
కంపెనీలకు లాభం ఉంటుంది. అంటే విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం జరుగుతుంది. వాళ్ళకి లాభం ఉంటే చిన్న చిన్న కంపెనీలకు చిన్న చిన్న వ్యవస్థలకు నష్టం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న కంపెనీలన్నీ నష్టపోతాయి. ఇప్పుడు ఇవన్నీ చూడడానికి మన పెద్దల ఒక కార్పొరేట్ లాగా కనబడుతుంది కదా. ఇప్పుడు మన అమూల్ డైరీ ఉన్నది, ఇప్పుడు నంది ఉంది, తమిళనాడు సొసైటీ ఉంది, మన హెరిటేజ్ కూడా ఇట్లా చూస్తే మన తెలుగు రాష్ట్రాలలో పెద్దగా కనబడుతుంది. ఇవన్నీ ఈ అనుమతి కనుక ఇస్తే ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి, కంపెనీలే కొలాప్స్ అవుతాయి. రెండోది, కోట్లాది మంది, దాదాపు 10 కోట్ల మంది దాకా పాల మీద, చిన్న సన్నకారు రైతులు, కొన్ని 10 ఆవులు 20 బర్రెలు అట్లా పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. ఎందుకని? వాళ్ళకెందుకు అంత గిట్టుబాటు అవుతుంది, మనకెందుకు కాదు అని అంటే అక్కడ ఉత్పాదకత ఎక్కువగా ఉంది. రెండోది, అక్కడ రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వాలే వాళ్ళకు సబ్సిడీలు ఇస్తాయి. అమెరికా లాంటి చోట్ల కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి చోట్ల కానీ, అనేక, ఇప్పుడు యూరప్ యూనియన్లో కానీ అనేక ఇప్పుడు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. అక్కడ ఎక్కువగా సబ్సిడీలు ప్రభుత్వ రంగం నుంచి ఉన్నాయి. కాబట్టి వాటిని ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉత్పాదకత కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు చైనా లాంటి దేశం కొనుగోలు చేయట్లేదు. కాబట్టి మనలాంటి దేశాల మీద ఒత్తిడి చేసి మన మీద రుద్దే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మనము ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ అని ఒకవైపు ప్రకటన చేస్తూ, అంటే మనం స్వయం సమృద్ధి సాధించాలి, అనేక విషయాలలో మనం స్వయం సమృద్ధి సాధించున్నాం. ఏవైతే మనకు లోటు ఉందో, మనకు తక్కువ పడుతున్నాయో, ఇప్పుడు పాలు తక్కువ పడిందా, పాలు మన దగ్గర కావాల్సినంత సఫిషియెంట్గా మన భారతదేశానికి అవసరమైనంత ఇప్పుడు ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ ఇప్పుడు వరి, గోధుమలు మన దేశానికి అవసరమైనంత ఉత్పత్తి అవుతుంది. మొక్కలు మన దేశానికి అవసరమైనంత ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ మనది లోటు ఉంది అంటే పప్పు దినుసులలో, కొంచెం నూనె దినుసులలో కొంత లోటు ఉంది, ఆ మేరకు దిగుమతి చేసుకుంటాం. అది కూడా ఏ ప్రకారం చేసుకుంటున్నాం? మన నిబంధనలకు అనుగుణంగా మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు పాలపొడి తీసుకురావాలనుకోండి, ఇప్పుడు చీజు, వెన్న ఇట్లాంటివి తీసుకురావాలనుకోండి, ఆ ట్యాక్స్ ని వేసే తీసుకురావాలి. ఇప్పుడు నువ్వు జీరో చేసేస్తే ఆటోమేటిక్ గా మన దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఇప్పటికీ మొత్తం భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్నటువంటిది వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలు కలిపితే 60% మంది దాకా ఈ ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవస్థ. నువ్వు ఈ రకమైనటువంటి నిబంధనలు గనక అమలు చేస్తే మొత్తం వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోతుంది, ఒక అతలాకుతలం అయిపోతుంది. ఎందుకని అయిపోతుంది? నువ్వు ఒక్క ఉదాహరణ, గతంలో జరిగింది, మన దగ్గర చెరుకు ఉండే, ఒక్కసారి వ్యవసాయ శాఖ మంత్రి గారు అంగీకరించి ముడి చక్కెరని గనక మన దగ్గర దిగుమతి చేసుకోవడానికి అనుమతిని ఇచ్చిన తర్వాత, ఆ సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి చాలా చక్కెర ఫ్యాక్టరీలు మూతపడినాయి. చక్కెర ఫ్యాక్టరీ వరకే పరిమితమైంది కాదు కదా, అది మొత్తం చెరుకు సాగు చేసేటువంటి రైతాంగం అంతా క్రమంగా దాని నుంచి నష్టం వచ్చింది. కాబట్టి దాని నుంచి డైవర్ట్ అయిపోయింది. సాగు అనేటువంటిది మన ఉమ్మడి రాష్ట్రంలో చూసినా, మహారాష్ట్రలో చూసినా తగ్గిపోయింది. ఇప్పుడు పెట్టుబడులు పెట్టి అనేక రకాలుగా సాగు చేసిన, ఇప్పుడు పామాయిల్ ఉంది అనుకోండి, ఓ 40-45 సంవత్సరాల దాకా అది ఉంటది కంటిన్యూ. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ప్రోత్సహించి వేసేసినావు. ఇప్పుడు సడన్ గా నీవు ఆయిల్ దిగుమతికి అనుమతిని ఇచ్చినావు, ట్యాక్స్ తగ్గించినావు. ఇప్పుడు ఆయన జీరో అన్నాడు అనుకో, మొన్నటి దాకా 27 ఉన్నది 17 అయింది, ఇప్పుడు జీరో అన్నాడు అనుకో, మొత్తం నూనెలన్నీ మన దగ్గరకు వచ్చి పడతాయి. ఇప్పుడు 40 ఏళ్ళ టార్గెట్ పెట్టుకొని పామాయిల్ సాగు చేసినటువంటి రైతు ఏం చేయాలి? దాన్ని తీసేయాలి. కానీ అనివార్యంగా ఇప్పుడు పామాయిల్ నీవు రేటే రాకపోతే 24,000 నుంచి ఇప్పుడు 14,000కి వచ్చి, 14,000 నుంచి 6,000కి వచ్చింది అనుకోండి, దాని పెట్టుబడి కూడా వెళ్ళదు కదా. అంటే ఆ వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు బర్రెలు పెట్టుకొని ఉన్నారు, బర్రెలు ఆవులు పెట్టుకొని పాల మీద ఉన్నారు. నువ్వు పాలు కొనేవాడే లేకపోతే, నువ్వు ఆ పాల పొడి తక్కువ రేటుకి వచ్చిన తర్వాత, కొనేవాడే లేకుండా పోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు వీటిని అమ్మేసుకోవాలి. అంటే ఆ ఉపాధి బంధు నువ్వు చూస్తే చాలా మంది మొన్న బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అన్నప్పుడు ఆందోళన చేస్తుంటే, మంచి చదువుకున్నటువంటి యువకులందరూ కూడా పెట్టుకొని ఉన్నారు డైరీ ఫార్మ్స్, చిన్నవో పెద్దవో పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ ఉపాధి అంతా కూడా దెబ్బతింటది. ఇప్పుడు మాంసం దిగుమతి అయ్యింది అనుకోండి, మన దగ్గర ఉండేటువంటి గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దెబ్బతింటది. పౌల్ట్రీ ఫాము దెబ్బతింటది. అంటే వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేటువంటి ప్రమాదం ఇప్పుడు
మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ లొంగుబాటు ఏదైతుందో జనరల్గా సమానంగా జరిగింది ఆ అగ్రిమెంటు, సమానంగా జరిగిందా, సంతకాలు పెట్టినరా, ఏమీ లేదు. ఆయన మాత్రం స్పష్టంగా ప్రకటించింది, క్లియర్గా రష్యా దగ్గర ఆయిల్ కొననని చెప్పి హామీ ఇచ్చిండ్రు. తర్వాత $500 బిలియన్ వ్యాపారము, ఖనిజాలు కానీ నూనె కానీ ఇతర అన్ని రకాల వ్యాపారము అమెరికాకు భారతదేశానికి మధ్య జరుగుతుంది. అంటే ఆయన ఆర్డర్ వేస్తాడు, ఆయన ఆర్డర్ వేసినటువంటి ప్రకారము మనం అగ్రిమెంట్ చేసుకొని ఉండాలి. ఎందుకని ఇంత ఆత్మనిర్భర భారత్ గురించి ఇంత మాట్లాడుతూ మన దేశంలోనే ఉత్పత్తి అన్ని జరగాలని చెప్పి ఒకవైపు చెప్తూ మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతూ ఈ సందర్భంలో అంత లొంగుబాటు ప్రదర్శించాల్సినటువంటి అవసరం, లొంగుబాటు కాదా ఇది? ఇప్పుడు మన వ్యవసాయ రంగం, మన రైతాంగం యొక్క జీవితాలన్నింటినీ పణంగా పెట్టేసి ఆయనకు అంగీకరించండి. మీరు చాలా ఇంత నష్టాన్ని, అంటే చాలా కోట్ల మంది రైతుల పైన నష్టం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్రజలకేం ఉపయోగం ఉంటుంది? అంటే ఈ నష్టం కానీ, ప్రజలకు నష్టం కానీ, ఈ విషయాలు ఏవి ఈ మోడీ ప్రభుత్వానికి తెలియదా? వీళ్ళు ఉన్నది ప్రజల కోసమే కదా, మాది రైతుల ప్రభుత్వం అంటున్నారు కదా, వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు చేస్తారు? వాస్తవంగా ఒకటి క్లియర్ ఏంటంటే, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెగబడి సంస్కరణల్ని అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే బడా కార్పొరేట్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ బడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు తప్ప రైతాంగం యొక్క ప్రయోజనాలు కానీ, వ్యవసాయ కూలీల యొక్క ప్రయోజనాలు కానీ ఇవేవి పట్టనటువంటి పరిస్థితి కనబడుతుంది. క్లియర్గా మన బడ్జెట్ చూస్తే మనకు కనబడుతుంది. ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ క్రమంగా కోత పెడుతూ వస్తున్నారు. ప్రభుత్వం పరిశోధనలు, విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకు హైబ్రిడ్ ఇప్పుడు ఇంత ఒక రెవల్యూషన్ వచ్చింది ఆహార రంగం లోపల, హరిత విప్లవం. ఆ సందర్భంలో ఇప్పుడు స్వామినాథన్ లాంటి వాళ్ళు ఆయన చొరవ చేసి మొత్తం ఆ ప్రయత్నం చేసినటువంటి ఫలితంగా ఈరోజు మనము ఆహార ధాన్యాలని మన దేశానికి అవసరమైనంత ఉత్పత్తి చేసుకోగలిగినటువంటి, ఇంకా మిగులు ఉంచుకోగలిగినటువంటి స్థితిలోకి మనము వచ్చింది. పరిశోధనలు జరిగితేనే, పరిశోధనలు ప్రభుత్వ రంగంలో జరిగితేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీలకు, బేర్ లాంటి కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు విత్తన రంగంలో ప్రభుత్వ డబ్బుల ద్వారా వాళ్ళు పరిశోధన చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఒక పెద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే అక్కడ 1000 ఎకరాల భూములు ఉంటాయి, పరిశోధన చేసుకోగలిగినటువంటి సిబ్బంది ఉన్నారు, పరికరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టేసి బడా కార్పొరేట్ కంపెనీలకు దాన్ని అప్పచెప్తున్నారు. బడ్జెట్లో క్రమంగా కోతలు పెడుతున్నారు. ఈ రైతుల రుణమాఫీ గురించి మాట్లాడడం లేదు, విత్తనాలకు ఇచ్చేటువంటి సబ్సిడీ లేదు, విత్తన పరిశోధనకు ఇచ్చేటువంటి దాన్ని తగ్గించేశారు. చివరికి ఉపాధి హామీ లాంటి పథకం, ఇప్పుడు వాళ్ళు చెప్పిన విబిజీ రామ్జీ ఉంది, ఏది 125 రోజులు పని ఇస్తామన్నాము, వీళ్ళు 100 రోజులే ఉండే అని మాట్లాడుతున్నారు. నువ్వు 125 రోజులు పని ఇవ్వాలంటే ఇప్పుడు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకు 3 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఇవి దేశంలో ఉండేటువంటి రైతాంగం, వ్యవసాయ కూలీలు అందరూ అడుగుతున్నది ఏంటంటే కనీసం రోజుకు 700 రూపాయలు కూలి ఉండేటట్లు చూడండి. 200 రోజులు పని ఉండాలి, 700 రూపాయల కూలి ఉండాలని. అది కాదు, ప్రభుత్వం నిర్ణయించినటువంటి, పార్లమెంట్ లో నిర్ణయించిన 125 రోజుల పని కల్పించాలన్నా 3 లక్షల కోట్లు కావాలి. ప్రభుత్వం తన వాటాని తగ్గించుకుని 90% ఉండే 90% 60%కి తగ్గించుకుని ఆ 30% అదనంగా రాష్ట్రాల మీద భారాన్ని, అంటే ఉపాధి హామీ పనిని కంప్లీట్ గా తొలగించేటువంటి క్రమానికి పూనుకున్నది. అంటే వ్యవసాయం కానీ, వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి వ్యవసాయ కూలీలు, ఇవన్నీ పనులన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే వ్యవసాయంలోనే జరిగాయి, ఉపాధి పనులని. వీటన్నింటికి సంబంధించినటువంటి నిధులలో క్రమంగా కోత పెడుతూ వస్తుంది. అంటే బడా కంపెనీలు, వ్యవసాయ రంగము, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దీంట్లో ఒక పెద్ద వ్యాపారం ఉంటుంది. మన దేశంలో ఉండేటువంటి చట్టాలు అన్ని ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఆటంకంగా ఉన్నాయి, వాటిలోకి రావడానికి అవకాశం లేదు. వాటన్నింటినీ తొలగించేసి విదేశీ స్వదేశీ కంపెనీలకు కూడా ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి అందుకే అప్పుడు 3 చట్టాలు తీసుకొచ్చి అప్పుడు రైతాంగం అంతా తిరగబడ్డారు, పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, అనివార్యమైంది, మొత్తం ప్రపంచవ్యాప్త మద్దతు వచ్చింది. అనివార్యంగా రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకు ఒత్తిడి ఉంది వీళ్ళ మీద. కాబట్టి ఏదో రూపంలో వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఈ నిర్ణయాలు.
అందులో భాగమేనా ఈ నిర్ణయాలు? ఇవన్నీ బడా కార్పొరేట్ల యొక్క ఒత్తిడి వ్యవసాయ రంగాన్ని మొత్తంగా వాళ్ళ చేతుల్లో పెట్టేదానికోసం చాలా ఆటంకాలు ఉన్నాయి. నువ్వు విత్తనాలు ఇప్పుడు విత్తన బిల్లు తీసుకొచ్చింది, నువ్వు విత్తనాలు నీ ఇష్టానుసారంగా అమ్ముకోవడానికి ఇప్పుడు వీలు లేదు. ఈవెన్ ఎంత బడా కార్పొరేట్ కంపెనీ అయినా అవకాశం లేదు. ఇప్పుడు ఏంటిది, ఒక దగ్గర పర్మిషన్ చేసుకుంటే రెండవది సెల్ఫ్ సర్టిఫికేషన్, అంటే ఆయనే నిర్ణయించుకుంటాడు ఏది మా విత్తనం బాగుంది, బాగా మొలకెత్తితే 80% మొలకలు వస్తాయి మా విత్తనాలు వాడితే ఆయనే సర్టిఫై చేసేసి ఆయనే అమ్ముకుంటాడు. పర్మిషన్ ఒక దగ్గర తీసుకుంటే మొత్తం భారతదేశం అంతా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. తర్వాత నష్టపరిహారం నిర్ణయించేటువంటి అధికారము రాష్ట్రాలకు లేదు. ఇప్పుడు నకిలీ విత్తనాలు లేదా నాసిరకం విత్తనాలు లేదా ఒరిజినల్ అనుకున్నాయో మన వాతావరణంలో మొలవలేదు అనుకో, పరిహారం గురించి నిర్ణయించేటువంటి అధికారం కూడా ఇప్పుడు మన రాష్ట్రాలకు లేదు. వాళ్ళు కేంద్రం చేతుల్లోనికి పోతుంది మొత్తం. కేంద్రం ఎక్కడ నిర్ణయిస్తుంది? వాడు కంపెనీ బడా కార్పొరేట్ కంపెనీ లేక ఇంకోటి విత్తనాలు ఒకసారి వాడిన తర్వాత ఆ విత్తనాలు మళ్ళీ వాడడానికి లేదు. గతంలో ఒక రైతు ఆలుగడ్డలు పండించిన తర్వాత ఆ విత్తనాలు మళ్ళీ వాడిన దానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన మీద కేసు వేశారు. కంపెనీ వాళ్ళు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కేసు వేశారు. మామూలు అంటే నువ్వు బడా కార్పొరేట్ల యొక్క ఒత్తిడికి ఈ దేశం ఇంకా చిన్న సన్నకారు రైతులు 85% రైతులు 5 ఎకరాల లోపు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి భారతదేశం. అంటే చిన్న సన్నకారు రైతులు. ఈ చిన్న సన్నకారు రైతుల యొక్క జీవితాలని వీళ్ళ బతుకుదెరువుని ఉపాధిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఆ బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని వాళ్ళ బడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో విత్తనం నుంచి మొదలుకొని మార్కెట్ వరకు ఫర్టిలైజరు బాధ్యత నుంచి తప్పుకుంటున్నావు, పెస్టిసైడ్స్ బాధ్యత నుంచి తప్పుకుంటున్నావు, విత్తనాల బాధ్యత నుంచి తప్పుకుంటున్నావు, మార్కెట్ బాధ్యత నుంచి కూడా తప్పుకుంటున్నావు. అంటే కంప్లీట్ గా కార్పొరేట్ కంపెనీల యొక్క చేతుల్లోనికి మొత్తం వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్లి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే వీళ్ళ జీవితాలన్నీ అతలాకుతలం అయితే అని తెలుసు, కానీ అయినా కానీ వాళ్ళ చేతుల్లో పెట్టే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని రైతాంగం మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇంత ప్రమాదం పొంచి ఉంది, ఈ మీడియా పెద్ద ఎత్తున కార్పొరేట్ల కంట్రోల్లో ఉన్న మీడియా ఎవ్వరు ప్రజలకు చెప్పట్లేదు ఈ విషయాలు. ఏవి మీరు చెప్పే వరకు చాలా విషయాలు ఎవరికి తెలియదు. మరి ఇలాంటి విషయాల్ని ఇట్లాంటి సందర్భంలో ఏం చేయాలి? ఏం చేస్తే దానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది? వాస్తవంగా ఇప్పటికే ఈ దేశంలోని రైతు సంఘాలు, ఆల్ ఇండియా కిసాన్ సభతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా, 500 రైతు సంఘాల భాగస్వామ్యంతో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. కనీసం పార్లమెంట్లో చర్చించకుండా, ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా డైరెక్ట్గా ఈ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల మొత్తం రైతాంగం అంతా జీవితాలన్నీ అతలాకుతలం అవుతాయి. అందుకనే గ్రామాన మొత్తం గ్రామాలన్నింటిలో కూడా ఈ అంశాల మీద విస్తృతంగా ప్రచారం చేయాలి. గ్రామాల్లో పాదయాత్రలు పెట్టాలి. ఈ నెల 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 4 లేబర్ కోడ్ల మీద, కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడి మీద ఇప్పటికే ఈ దేశంలోని కార్మిక సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెకు ఫిబ్రవరి 12వ తేదీ నాడు పిలుపునిచ్చింది. 12వ తేదీ నాడు కార్మిక వర్గంతో భుజం కలిపి రైతాంగం యొక్క సమస్యలు, వ్యవసాయ కూలీల యొక్క సమస్యలు, ప్రజా సమస్యలను కూడా జోడించి ఆ రోజు సమ్మెతో పాటు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఒక విస్తృతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ సమ్మె రోజు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు అన్నింటిలో కూడా భారీ ప్రదర్శనలు, సభలు నిర్వహించడం ద్వారా కార్మిక వర్గం అంటే ఉత్పత్తిలో ఉండేటువంటి వర్గాలు ఏవైతున్నాయో కీలకమైన, అంటే కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, మిగతాదంతా సేవారంగం, ఈ పునాదిలో ఉండేటువంటి ఈ వర్గాల అందరూ కూడా కలిపి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో 2021లో ఏ రకంగానైతే ఒక సుదీర్ఘ కాలం పాటు 13 నెలల పాటు 750 మంది రైతులు ప్రాణాలు బలిపెట్టి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచిన విధంగా ఈరోజు కార్మిక వర్గంతో చేయి కలిపి ఆ రకమైనటువంటి పోరాటానికి సన్నద్ధం కావాలి. ఆ సమ్మెని అదే రకంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ఆందోళనని విజయవంతం చేసేటువంటి దిశగా రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో పాటు విద్యార్థులు, యువజనులు, మహిళలు, సామాజిక తరగతులు, మేధావులందరూ కూడా రైతాంగం పట్ల, కార్మిక వర్గం పట్ల
ఒక సానుకూలమైనటువంటి భావన కలిగినటువంటి మేధావులందరూ కూడా ఈ ఆందోళన పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఏదో చూడ్డానికి భారత అమెరికా ద్వైపాక్షిక ఒప్పందంలాగా కనిపించిన దాని వెనుక ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది, భారతదేశ రైతుల మీద ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది, ఎన్ని రంగాల్లో ఎంత రైతులు కానీ చిన్న సన్నకారు రైతులు కంపెనీలకు సంబంధించి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాగర్ గారు చాలా వివరంగా లెక్కలతో సహా వివరాలతో సహా చెప్పినారు. మరి ఆయన చెప్పిన అంశాలు ఎలా ఉన్నాయి, మీరేమనుకున్నారో తప్పకుండా కామెంట్ రాయండి. ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.